ఇందిరా ఏకాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో, జాతకంలో శని బలోపేతం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఇందిరా ఏకాదశి. ఈ సందర్భంగా పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి, పితృదేవతలు ఉన్నత లోకాలు చేరటానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం స్వీకరించాలి. ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు, పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శనివారం సందర్భంగా జాతకంలో శనిగ్రహం బలం తక్కువగా ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరికైనా జాతకంలో శని బలం తక్కువగా ఉన్నట్లయితే పశు సంపద పరంగా ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా ఎవరికైనా గృహంలో కీటకాలు, సాలీళ్ళు ఇటువంటివి ఎక్కువగా సంచరిస్తూ ఉన్నట్లయితే శనిగ్రహం బలం తక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. శనిగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఇంట్లో కానీ, వ్యాపార స్థలంలో కానీ పనివారి వల్ల తరచుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ సంకేతాలు కనిపిస్తే జాతకంలో శనిగ్రహం బలం తక్కువగా ఉందని గుర్తించాలి. అటువంటప్పుడు శనిగ్రహాన్ని బలోపేతం చేసుకొని ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన పరిష్కార మార్గాలు పాటించాలి. శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవాలంటే ఇంటి ఆవరణలో నైరుతి మూల కలబందను పెంచాలి. అలా నైరుతిలో కలబందను పెంచితే శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే శనివారం పూట పాదరక్షలు ఎవరికైనా దానమిస్తే శనిగ్రహం బలోపేతం అవుతుంది. నువ్వులు బెల్లంతో చేసినటువంటి చిమ్మిలి శనివారం ఎవరికైనా పంచిపెట్టడం, అలాగే బెల్లం కలిపిన నల్ల నువ్వులు శనివారం మధ్యాహ్నం కాకులకు ఆహారంగా వేయటం ద్వారా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అదేవిధంగా పశువులకి గడ్డిని ఆహారంగా వేయటం ద్వారా, వీలైనప్పుడల్లా ఆవు పాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే శనివారం పూట మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పంచదార కలిపిన పాలు మర్రి చెట్టు మొదట్లో పోయటం ద్వారా కూడా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. వెండితో చేసినటువంటి గుండ్రటి వృత్తాకారపు లోహాన్ని ఎప్పుడూ దగ్గరించుకోవటం ద్వారా కూడా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి. శనిగ్రహం బలహీనంగా ఉండటం వల్ల వచ్చే సమస్యలు అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.